నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చడంపై జిల్లా మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రఘునాథ్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి, ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని, జిల్లా అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నిధులతో జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. It's very good thing because you know the position of the state also. It's very good encouraging for the partner of TDP, and main thing is ours is Prakasham district. It's a very backward district. Ours also Prakasham district also is taken into the consideration of under backward districts. We are very thankful to Modi Sahab or Chandrababu Naidu garu and Pawan Kalyan. దళితులకు జరుగుతున్న అన్యాయాలను వెలుగెత్తి చాటడంలో జాషువా రచించిన గబ్బలం కావ్యం అందుకు నిదర్శనమని రిటైర్డ్ ఆర్జేడీ దేవపాలన అన్నారు. అద్దంకి పట్టణంలోని బుధవారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గుర్రం జాషువా 57వ వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా జాషువా చిత్రపటానికి ప్రముఖులందరూ కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ గుర్రం జాషువా 1895 సెప్టెంబర్ 28న పల్నాడు జిల్లా వినుకొండలో జన్మించారని, జాషువా దళితుడు అయిన విద్యాభ్యాసంలో అనేక కష్టాలు, అవమానాలు ఎదుర్కొని ఉన్నత స్థాయికి చేరుకున్నారని, జాషువా అనేక రచనలు చేశారని, వీటిల్లో గబ్బిలం, ఫిరదేశి, క్రీస్తు చరిత్ర అతి ముఖ్యమైనదన్నారు. లఘు కావ్యాలు కూడా ఎన్నో ఉన్నాయని, జాషువా సమాజంలోని హెచ్చుతగ్గులను వెతికి దానికి గల కారణాలు పరిశీలించి అనేక కోణాలలో ఆలోచించి ఉన్న కవిత్వ భాగ్యాన్ని ఎంచుకున్నారని, గుర్రం జాషువా దళితుల కోసం ఎన్నో పోరాటాలు చేశారని, ప్రతి ఒక్కరూ నేడు ఆయన్ను ఆదర్శంగా తీసుకొని ముందుకు కొనసాగాలని పిలుపునిచ్చారు. కవి కోకిల నవయుగ కవి చక్రవర్తిగా ఆంధ్రదేశంలో పేరు పొందినటువంటి గుర్రం జాషువా గారి యొక్క వర్ధంతిని జరపడం, అన్ని సంఘాలు కలిసి కూడా జరపడం అనేది ఒక విశేషం. కుల మతాలు గీచుకున్న గీతలు తెచ్చి పంజరాన కట్టుబడను నేను, నిఖిల లోకమటి నిర్ణయించిన తరుగు లేదు విశ్వనరుడనే. కుల మతాలు అనేటువంటి పంజరంలో చిక్కుకోకుండా విహంగంలాగా విశ్వనరుడిలాగా ఎదిగినటువంటి మహానుభావుడు. రాజు మరణించే ఒక తార రాలిపోయే, సుకవి మరణించే ఒక తార గగనం ఎక్కే. రాజు జీవించు శిలా విగ్రహములయందు, సుకవి జీవించు ప్రజల యొక్క నాలుకలయందు అని చెప్పి అన్నాడు. కాబట్టి ఆయన సుకవి, ప్రజానీకం యొక్క నాలుకలను జీవించి ఉంటాడు. ఆయన అన్ని రకాలైనటువంటి సాహిత్యం రాశాడు. ఫిరదౌసిలో, గబ్బిలంలో కానీ, నేతాజీ, బాపూజీ, ముంతాజ్ మహల్ ఎన్నో గ్రంథాలు, కాంతిశేఖుడు, ముసాఫర్లు లెక్కలైనటువంటి గ్రంథాల్లో అట్టడుగున పడి ఉండేటువంటి యొక్క ప్రజలనే కాకుండా దేశభక్తి పూరితమైనటువంటి గ్రంథాలను కూడా రాసినటువంటి మహా వ్యక్తి. అందుకని ఆయన సమకాలంలో ఎంత బాధపడ్డా కూడా అన్నాడు, ఆయన నా జీవితం వడగాలిపోయితే నా యొక్క సాహిత్యం వినల్ లాంటిదని చెప్పేసి అన్నాడు. నాకు ఇద్దరు గురువులు, ఒకటి పేదరికము, అంటరానితనం. పేదరికం ఓర్పు నేర్పింది, అంటరానితనం ఎదుర్కొనేటువంటి శక్తి నేర్పింది అనేటువంటి ఇద్దరు గురువులుగా భావించినటువంటి మహానుభావుడు. ఆయన గురించి ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు. కాలతీతం వల్ల మనం ఈ సందర్భానికి అందరికీ కూడా నమస్కారం తెలియపరుస్తూ, కవులలో ప్రజల నాల్కల మీద నివసించినటువంటి మహాకవి జాషువా గారు వర్ణ వ్యవస్థను, అంటరానితనాన్ని, కులమత భేదాన్ని రూపుమాపి నవ ప్రపంచం కోసం బాటలు వేసినటువంటి మహనీయుడు. ఆ మహనీయుడి వర్ధంతిని సందర్భించుకొని వారికి నివాళులు అర్పిస్తున్నారు. ఈరోజు జాషువా గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. జాషువా గారు మన మధ్య లేకున్నా కూడా ఆయన ఈ సమాజాన్ని గురించి అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవడం జరిగింది. సమాజం పట్ల కుల వ్యవస్థలో అడుగడుగున అవమానాలకు గురవుతూ తన ఆవేదనని, అవమానాల్ని ఒక కావ్యాల రూపంలో, పద్యాల రూపంలో మరి ఆయన ఆవిష్కరించడం జరిగింది. అంటే తన సమాజాన్ని దూషించలేదు ఆయన. ఎందుకంటే తనకి ఎంత అవమానం చేసినా కూడా సమాజం పట్ల ద్వేషాన్ని ఆయన ప్రదర్శించలేదు.
ప్రేమనే ప్రజలకు పంచిపెట్టాడు. వారి అజ్ఞానానికి అమాయకత్వాన్ని జాలి చూపించాడు. కాబట్టి జాషువా గారు ఖండ కావ్యాలు కానివ్వండి, గబ్బిలం కానివ్వండి, అనేక కావ్యాల్లో తనదంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసి, ఒకప్పుడు ఈయన కవితలను కూడా వినటానికి కూడా ఇష్టపడినటువంటి వాళ్ళు చివరికి ఆయనకి గండపెండేరాలు తొడిగి ఊరేగింపులు చేసేటటువంటి ఒక పరిస్థితిని ఆయన తయారు చేసుకోగలిగాడు. అలాంటి మహాకవి జాషువా గారి గురించి మనం తప్పనిసరిగా ఇలాంటి ఉత్సవాలు జరుపుకొని ఆయన దేనికోసమైతే పాటుపడ్డాడో ఆ ఆశయాల్ని కొనసాగింపుగా మనం కొనసాగించడం సాహిత్య రంగంలో కానీ ఇదిగా సమాజంలో కానీ ఆ విధంగా చేయడం బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. ఏంటి కూలే శ్రీనివాస్ గారు అద్దంకి పట్టణంలోని 19వ వార్డు పరిధిలో ఉన్న సర్వే నంబర్ 88లో నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్న వారి కోసం కనీస మౌలిక వస్తువులు కల్పించేందుకు చర్యలు చేపడతారని అద్దంకి మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. అద్దంకి పట్టణంలోని 19వ వార్డులో బుధవారం కమిషనర్ సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, సచివాలయం సిబ్బంది కలిసి పర్యటించారు. వార్డులో ఉన్న సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకొని సర్వే నంబర్ 88లో నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్న ఏరియాను సందర్శించారు. ప్రజలకు కల్పించవలసిన మౌలిక సదుపాయాల గురించి ప్రజాప్రతినిధులు వివరించారు. 19వ వార్డులో త్రాగునీటి సమస్య ఉందని పరిష్కరించాలని నాయకులు కమిషనర్ను కోరారు. 19వ వార్డులో చేయవలసిన అభివృద్ధి పనుల గురించి అందరూ మాట్లాడుకొని తన దృష్టికి తీసుకొని వస్తే చేయిస్తానని కమిషనర్ చెప్పారు. అద్దంకి మున్సిపాలిటీని మంత్రి రవికుమార్ సహకారంతో అభివృద్ధి చేయడమే వారి లక్ష్యమని కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. చెప్పాను సార్, కంటిన్యూ పెడతారు. ఇప్పుడు 2 ట్రిప్లు అయిపోతుంది సార్. వాటర్ లైన్ ఉంది.
అద్దంకిలో నూతనంగా ఏర్పాటు చేసిన కృష్ణా మిల్క్ యూనియన్ పాల సేకరణ కేంద్రంలో పాడి రైతులు పాలు పోసి నాణ్యమైన ధర పొందాలని విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు. సింగరకొండలో కృష్ణా మిల్క్ యూనియన్ పాల సేకరణ కేంద్రాన్ని నూతనంగా ఏర్పాటు చేయగా విజయ డైరీ చైర్మన్ ఆంజనేయులు, ఈశ్వర్ బాబు తదితరులు కలిసి ప్రారంభించారు. కేంద్రంను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో ముండ్లమూరు, పొదిలితో పాటు అద్దంకిలో కృష్ణా మిల్క్ యూనియన్ 3వ ప్లాంట్ ప్రారంభించారని, పాల ఉత్పత్తిదారులకు గరిష్ట ధర వ్యత్యాసం, బోనస్ మరియు పశు వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా మేలుజాతి వీర్యాన్ని పాడి రైతులు పశువులకు అందించడం ద్వారా అధిక పాల ఉత్పత్తి కలిగి పశువులను పొందవచ్చన్నారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో 2023-24లో పాల ఉత్పత్తిదారులకు 4.95 కోట్ల రూపాయల బోనస్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. బ్యాంకులో బిఎంసి ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. కృష్ణా మిల్క్ యూనియన్ 6 దశాబ్దాలుగా రైతుల కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ. వినియోగదారుడికి తీసుకున్న రూపాయలు 80 పైసలు పైగా రైతులకి ఇస్తున్నటువంటి సంస్థ. గత సంవత్సరం ఈ ప్రాంతంలో కూడా ముండమూరు ఏరియాలో 5 కోట్ల రూపాయలు రైతులకి గత సంవత్సరం బోనస్లు ఇవ్వడం జరిగింది. అదే రైతు బాగుండాలి వాళ్ళ ఉద్దేశం. అదే ఉద్దేశంతో రైతు కోసం రైతుల చేత నడపబడుతున్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ ఈ ప్రాంతంలో ప్రకాశం జిల్లా రైతాంగం కూడా రైతులందరూ ఒకటే ఉద్దేశంతో మా పాలకవర్గం అంతా కూడా ఆలోచించి ప్రకాశం జిల్లాలో 3 సంవత్సరాలుగా పాలు రైతుల దగ్గర డైరెక్ట్ పేమెంట్ ఇవ్వటం, ప్రొక్యూర్మెంట్ చేయటం, 4 నెలలకు ఒకసారి బోనస్ ఇవ్వటం ఇదంతా కూడా జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా ఇంక ఇదే రకంగా రైతుకి సంక్షేమ కార్యక్రమంలో కానీ, హై ఈల్డింగ్ సెమన్స్ కానీ, వెటర్నరీ సర్వీసెస్ కానీ లీటర్కి 2 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. లీటర్కి 5-6 రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా చేసి రైతుల్ని ఇంకా పాలు పోసుకునేటువంటి రైతే కృష్ణా మిల్క్ ఓనరు. వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఆర్థిక అభివృద్ధి చెందటానికి కృష్ణా మిల్క్ యూనియన్ ప్రకాశం జిల్లా రైతాంగానికి కూడా తోడుగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ब्रह्मणस्पद आनश्वन्नोदवेस्ते दसादनं श्रीमहागणाधिपते नमो नमः। काले सूर्याधीनानां ग्रहाणाम् अत्यन्त आनुकूलिता फलसिद्धिरस्तु। तदेव लग्नो सुदिनं तदेव ताराफलं चन्द्रफलं तदेव विद्याफलम्। ఇక్కడ ఎందుకు పెట్టాం? అప్పుడు 50 రూపాయలు తక్కువ వచ్చేటప్పుడు పెట్టాం, ఇప్పుడు తక్కువ వచ్చేటప్పుడు పెడతాం. ఎప్పుడు మన అద్దంకిలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాకుండా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సుబ్బారావు అన్నారు. అద్దంకి పట్టణంలోని సర్వే నంబర్ 95లో వివాదాస్పద భూమిని జాయింట్ కలెక్టర్ సుబ్బారావు, ఆర్డీఓ సూర్యనారాయణ రెడ్డి కలిసి పరిశీలించారు. ప్రభుత్వ భూముల అద్దంకిలో పరిరక్షణకు రెవెన్యూ శాఖ వారి కృషి చేయాలని, సర్వే నంబర్ 95లో ఉన్న ప్రభుత్వ భూములను పరిరక్షించి బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారి వెంకటరమణ ఆత్మహత్య చేసుకోగా
వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ బుధవారం అద్దంకి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శులు నల్ల రిబ్బన్ను ధరించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఎంపీడీఓ రమణ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, వారి కుటుంబానికి న్యాయం చేయాలని అద్దంకి ఎంపీడీఓ సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఏఎస్ఎన్ సమాప్తం. నమస్కారం.